శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్సు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఆగస్టు మాసం బాగుంది, దివ్యంగా ఉంది, ఏమాత్రం సందేహం లేదు. ప్రయత్నాలు చేయండి. గత 2 నెలలుగా మాత్రం మీరు బాధపడుతున్నారు శారీరకంగా, మానసికంగా. ఇప్పుడు ఆ బాధలు, ఆ కష్టాలు ఏమి ఉండవు, మబ్బు వీడినట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం చేసేటప్పుడు కానీ, వృత్తిరీత్యా బయటికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేటప్పుడు, వ్యాపారీత్యా బయటికి వెళ్ళేటప్పుడు భగవన్నామస్మరణం చేసి బయటికి వెళ్ళండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం అని బయటికి వెళ్తే మీ పనులు అవుతాయి. మీకు క్షేమంగా వెళ్ళి మీరు క్షేమంగా వస్తారు. ఇకపోతే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. కుటుంబ సఖ్యత బాగుంది, మీ సంతానం బాగుండేది, చక్కగా చదువుతారు. అలాగే మీకు ఆర్థికంగా పర్వాలేదు. ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. ఏమన్నా అప్పులుంటే అప్పులు కూడా తీరుస్తారు. చిన్న చిన్న అప్పులుంటే అప్పులు తీరుస్తారు. అలాగే మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి. ముందు బాకీలు కూడా మీరు ప్రయత్నం చేస్తే వసూలు అవుతాయి. ఇక అప్పుడప్పుడు కాస్త మానసిక ఒత్తులు ఉంటాయి, కానీ మీరేం పట్టించుకోవద్దు. కొన్ని టెన్షన్స్ ఉంటాయి, కానీ అది కూడా పట్టించుకోవద్దు. మీరు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ మాసం మీకు బాగుంది. బాగున్నప్పుడు మీ ప్రయత్నాలు ఎక్కువ చేసుకోవాలి. ఇందులో కొంతమంది ప్రబుద్ధులు కూడా ఉన్నారు, బద్ధకస్తులు. ఆ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడడానికి ప్రయత్నం చేసుకుంటే ఈ మాసం మీకు అంతా బాగుంటుంది. ఇక భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. లేదా ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోతే అది మళ్ళీ పునఃప్రారంభం చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాక్ష్య సంతకం చేయొద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని అనేది మీరు చేసుకుని వెళ్ళిపోండి. అంతే, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఏది పట్టించుకోవద్దు. మీ జీవనం చూసుకోండి. ఎందుకంటే మీ జీవన విధానం బాగుంది, వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది, మంచి స్కిల్ ఉంటుంది. మీరు బయటపడతారు. అలాగే కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. ఫేవరబుల్గా ఉంటుంది మీకు తీర్పు. అయితే ఇతరుల సహాయకులు కూడా తీసుకోండి. కొన్ని విషయాల్లో అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది. అనుభవించిన సలహా తీసుకోండి కొన్ని విషయాల్లో. అయితే కొత్త వాళ్ళతో జాగ్రత్త. పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా బాగుంటుంది, మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని ఆహ్లాదకరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు మీరు. అయితే కొంతమందికి శుభకార్యం, వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే కొంతమంది గృహంలో అయితే సొంతంగా మీ ఇళ్లలోనే శుభకార్యాలు అవ్వడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఇక ఈ మాసం వాహన సౌఖ్యం కనిపిస్తుంది. కొత్త వాహనం కొంటారండి ఏదోటి, లేదంటే పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొంటారు. ఇక శత్రువును జయిస్తారు. కార్యజయం, శత్రు జయం, సంకల్ప సిద్ధి. మీరు ఏదైతే అనుకుంటారో అది నెరవేరుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఆహార పానీయ విషయంలో జాగ్రత్త. మీరు తీసుకునే డైట్, ఆహార విషయంలో మాత్రం జాగ్రత్త. ప్రయాణ విషయంలో జాగ్రత్త. కొత్త వాళ్ళతో జాగ్రత్త. అంతే, మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ప్రయత్నం చేసుకోండి.
అలాగే విదేశాలకు వెళ్ళేవారు చదువురీత్యా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఈ రాశిలో ఉన్న వారు విదేశాల్లో కొంతమందికి జాబులు పోయినాయండి, జాబులు తీశారు, కానీ మరలా ప్రయత్నం చేసుకుంటే మీకు తప్పకుండా జాబు విదేశాల్లో వస్తుంది, కంగారు పడకండి. ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, షేర్ మార్కెట్ బాగుంది, సినిమా రంగం అంటే కళారంగంలో ఉన్న వారికి బాగుంది, అంటే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. సువర్ణ అవకాశాలు వస్తాయి, మంచి అవార్డులు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది, చక్కగా ఉంది, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి మంచి కార్యాలు చేపడతారు. కాకపోతే మీకు మీ మీద అసూయ రాగద్వేషాలు ఉంటాయి, శత్రువులు ఎక్కువ ఉంటారు, తస్మాత్ జాగ్రత్త, మీ మీద నరదిష్టి ఉంటుంది, జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు, తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా తీసుకుంటారు. అలాగే మీకు ప్రమోషన్ కొన్ని బదిలీ కూడా రావచ్చు, స్థల మార్పు కనిపిస్తుంది. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే మీకు బాగుందండి, చక్కగా చదువుతారమ్మా మీరు, అమ్మాయిలు అబ్బాయిలని చక్కగా చదువుకోండి, ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. అలాగే మీరు మెయిన్ ఏంటంటే విట్నెస్, ఈ మాసంలో మీరు విట్నెస్ ఏం చేయొద్దు, సాక్షి సంతకాలు చేయవద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు, గురువుని బ్రాహ్మణుల్ని దూషించవద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. దాన్ని బట్టి మీరు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇక నేను చెప్పిన ఈ ఫలితాలు మీకు 30% వరకే పనిచేస్తాయి, ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు. మిగతా 70% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మ లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి దాన్ని బట్టి ఆధారపడుతుంది. దాన్ని బట్టి మీరు కంగారేం పడద్దు. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు, అది మీరు బాధపడద్దు. ఏమైనా కావాలంటే సమస్య ఉంటే మీ పర్సనల్ జాతకం కాస్త పరిశీలించుకోండి, లేకపోతే ఎవరికైనా చూపించుకోండి. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు అంత బాగుంటుంది. అది ఏంటంటే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఈ ఆగస్టు మాసంలో ఎక్కువ శివ ఆరాధన చేయండి, అమ్మవారి ఆరాధన చేయండి, శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే ఇంకా అవకాశం ఉన్న ప్రదోష వేళలో శివాలయంలో ప్రదక్షిణ చేసుకోండి, అమ్మవారి కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే శనివారం రోజున విష్ణాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ కాస్త అర్చన చేయించుకోండి. అయితే ఒకసారి మాత్రం మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ఏదో ఒక పుణ్యక్షేత్రం అంతే. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి, ఆంజనేయ స్వామి దండకం వినండి లేదా చదవండి. అలాగే ముఖ్యంగా కాలభైరవాష్టకం చదువుకోండి. మీరు ఈ మాసం అంతా కాలభైరవాష్టకం చదువుకోండి లేకపోతే వినండి అంతే. ఇక మూగజీవులకి ఆహారం పెట్టండి అమ్మా, గోవుకి ఆహారం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు వేయండి, భిక్షగాలకు ఏమైనా ఆహారం పెట్టండి, ఈ కాకులకి తీపన్నం పెట్టండి, పావురాలు జొన్నలు వేయండి. అలా మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీకు అంతా బాగుంటుంది, ఏమీ టెన్షన్ పడకండి, కంగారు పడకండి. ఈ రాశివారు మీకు అంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, సుఖవంతు, స్వస్తి.